ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగాన్ని ఎప్పుడైనా చూసారా? లేదు కదా? అయితే ఇప్పుడు అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సొరంగాన్ని నిర్మించి సాంకేతిక రంగంలో దూసుకువెళ్తున్న చైనా ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగాన్ని నిర్మించింది. ఈ సొరంగానికి తియాన్షన్ షెంగ్లీగా అనేటువంటి నామకరణం కూడా చేసింది. టెక్నాలజీలో తనకెవరూ సాటి లేరంటూ కొత్త ప్రయోగాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న చైనా ఇప్పుడు మరో అద్భుత సొరంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సొరంగాన్ని ప్రారంభించింది. ఈ సొరంగం పొడవు సుమారు 22.13 కిలోమీటర్లు. ఇది వాయువ్య చైనాలోని షింజియాంగ్ యూగర్ అటానమస్ రీజియన్లో సెంట్రల్ తియాన్షన్ పర్వతాల గుండా కూడా వెళ్తోంది. ఈ తియాన్షన్ షెంగ్లీ సొరంగం దేశంలోని అత్యంత సవాల్తో కూడిన పర్వత ప్రాంతాల్లో ఒకటైన ప్రయాణ సమయాన్ని దాదాపు 20 నిమిషాలకు తగ్గిస్తుంది. చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ సాంగ్ హైలింగ్ ప్రకారం కూడా ఈ సొరంగం 2 ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఇది ప్రపంచంలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ వే సొరంగమే కాకుండా హైవే సొరంగం కోసం లోతైన నిలువు షాఫ్ట్ను కూడా కలిగి ఉంది. ఇక ఈ సొరంగం GO711 ఉరుంకి యులి ఎక్స్‌ప్రెస్ వేలో కీలకమైన భాగం. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర దక్షిణ జింజియాంగ్లోని నగర సమూహాలను కలిపేటువంటి ప్రధాన రవాణా ధమనిగా పనిచేస్తుంది. ఇక ఇది దాదాపు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి టియాన్షాన్ పర్వతాలు దాటుతుంది. అలాగే చారిత్రాత్మకంగా ఉత్తర దక్షిణ జింజియాంగ్ మధ్య ఒక ముఖ్యమైన సహజ అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభంతో ఉరుంకి కోర్లా మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటల నుండి 3 గంటలకు తగ్గింది. అంతేకాకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వే భద్రత, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అధికారిక మీడియా నివేదికల్లో విడుదల కూడా చేయడం జరిగింది. అయితే 324.7 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్ వేను కేవలం 5 సంవత్సరాల్లో నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించేందుకు చైనా దాదాపు 46.7 బిలియన్ యువాన్లు కూడా పెట్టుబడి పెట్టింది. ఈ ప్రాజెక్టు అధునాతన ఇంజనీరింగ్ ద్వారా దీర్ఘకాలిక భౌగోళిక అడ్డంకులను అధిగమించడం వల్ల ప్రాంతీయ ఏకీకరణను పెంచుతుంది. వాణిజ్యం, చలనశీలతను సులభతరం చేస్తూ జింజియాంగ్లో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.